ప్రస్తుతం నేషనల్ క్రష్గా కుర్రకారు హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ రుక్మిణి వాసంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది రుక్మిణి వాసంత్. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ రక్షిత్ శెట్టి సరసన సప్తసరాగాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో బెంగళూరు బ్యూటీ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ జోడీగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రుక్మిణి. ఇందులో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ సినిమాతో ఆమెకి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వాసంత్ తెలుగులో తనకి ఇష్టమైన హీరో గురించి చెప్పేసింది. తెలుగులో తనకి న్యాచురల్ స్టార్ నాని అంటే ఫేవరెట్ అని చెప్పింది. ఆయనతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది. ప్రస్తుతం రుక్మిణి వాసంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.